కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ మధ్య చెలరేగిన వివాదం సద్దుమణిగింది. అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. అడ్లూరి లక్ష్మణ్ను తాను ఏమీ అనలేదని, నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దానికి అడ్లూరి బాధపడితే వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదన్నారు. మంత్రి అడ్లూరికి నాకు పార్టీ సంక్షేమం తప్ప మరొక ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 2-3 రోజులుగా ఇద్దరు కూడా తమ్ముళ్ళు పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య, లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం, యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్టి విక్రమార్క గారి సహకారంతో కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ ఇస్తూ 3 చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇలా కోర్టులో కేసు పోరాడుతున్న తీరు, అదేవిధంగా అలా మాదిగా సంబంధించినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటన చేసి వర్గీకరణ చేయడం, ఇవన్నీ చూస్తామంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కావాలి, ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు, మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో వక్రీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకొకటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండి బాధిత సమాజంలో మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి